ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పరిపాలన నడుస్తోంది. కాదు శంకర్ గారు, రేవంత్ రెడ్డి గారు పరిపాలన నడుస్తోంది. ఆయన కొన్ని హామీలు అమలు చేశారంటున్నారు, మరికొన్ని చేస్తాననేటువంటి కమిట్మెంట్ ఇచ్చారు. ఆగస్టులో ఖచ్చితంగా పని పూర్తవుతుంది, ఆగస్టు 15లోగా అని చెప్పి ఊరెళ్ళి ప్రతి ఊళ్ళోనూ ఆ ఊళ్ళో ఉన్నటువంటి ప్రధాన ఆలయం ఏదైతే ఉందో ఆ ఊళ్ళో దేవుడి సాక్షిగా ప్రమాణం చేశారు. కాబట్టి ఈ ప్రభావం ఉండదంటారా? ఖచ్చితంగా ఈ పరిపాలన ఇట్లా సాగాలి అని చెప్పి ఒక పాజిటివ్ ఓటు కాంగ్రెస్ వైపు రాదంటారా? కాంగ్రెస్ వైపు రాదంటారా శంకర్ గారు? మురళి గారు చెప్పండి. మురళి గారు, ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ప్రజలను ఏ రాజకీయ పార్టీలు కూడా బురుడి కొట్టించేటటువంటి పరిస్థితులలో ఈరోజు లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవ రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే ఆగస్టు 15 వరకు ఈ రాష్ట్రంలో ఎన్నికలు అన్నీ అయిపోతాయి, అప్పటి వరకు రాష్ట్ర ప్రజల్ని నేను ఆగస్టు 15 అన్న తేదీని ప్రకటించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు రుణమాఫీ కావచ్చు, మిగతా పథకాలు కావచ్చు, నేను అప్పటి వరకు అవన్నిటిని కూడా ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎన్నికల్లో లబ్ధి పొందిన తర్వాత ఆలోచిద్దామని అనుకున్నాడు. కాదు ఒక్క మాట పాలశంకర్ గారు, ఇక్కడ చిన్న ఇంటరప్షన్. ప్రతి ఊళ్ళో ఆ ఊళ్ళో ఉన్నటువంటి ప్రధాన ఆలయం, మన ఊళ్ళో మనకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్కి వస్తే మనం ఇమీడియట్గా చెప్పుకునేటువంటి మాట, మీరు బాగా ప్రచారం చేసినటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారు, ఆ అమ్మవారు సాక్షిగా చెప్పాడు. వేములవాడ పోతే అక్కడ రాజన్న సాక్షిగా చెప్పాడు. యాదగిరి పోతే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా చెప్పారు. సో ఇంతమంది దేవీ దేవతల్ని మనం నమ్మేటువంటి వ్యవస్థ. అట్లాంటి దేవీ దేవతల మీద ప్రమాణాలు చేసి చెప్పినటువంటి ముఖ్యమంత్రి మాటలు జనం నమ్మరా? కేవలం ఇది బురుడు కొట్టించడం కోసం అని చెప్పి అనుకుంటారా? ఇప్పుడు ఒక విషయం చెప్తానండి, ఒక విషయం అండి, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే డిసెంబర్ 9వ తారీఖు నాడు 6 గ్యారంటీలతో పాటు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే బాధ్యత నాది అని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మాట్లాడిండు. మేము ఆ రోజు అసెంబ్లీలో నేను అడిగిన ముఖ్యమంత్రి గారు మీరు ఒక మాట చెప్పిండ్రు, డిసెంబర్ 9వ తారీఖు నాడు రాష్ట్ర రైతులారా మేము అధికారంలోకి వస్తున్నాం, బ్యాంకులలోకి వెళ్ళండి, 2 లక్షల రూపాయలు అప్పు చేయండి, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత డిసెంబర్ 9వ నాడు మాఫీ మీ నెంబర్ ఎందుకు పెరుగుతుంది, మీ నెంబర్ పెరిగితే దాని ప్రభావం ఎలా ఉంటుంది, అది కదా ఇప్పుడు చర్చ. నేను ఒక విషయం చెప్తాను మురళి గారు, ఒకటే నిమిషం, మిగతా వాళ్ళని ఆపండి. మేము ఎందుకు పెరుగుతున్నామని ఒక విషయం చెప్తా. జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి అమలుకు సాధ్యంగానే హామీలు ఇచ్చి మోసం చేసింది. 5 నెలలు గమనించిన తర్వాత ఒక మాట మాట్లాడిన గౌరవ ముఖ్యమంత్రి చెప్పలేదండి. మీరు అధికారంలో రావడానికి ఏం చెప్పారు? జన్ధన్ ఖాతాలు తెరవండి, 15 లక్షల రూపాయలు మీ ఖాతాలో వేస్తామని చెప్పలేదా? మీరు చెప్పలేదా? మీరు చెప్పారా లేదా? రైతులకు పెట్టుబడి రెండింతలు చేస్తామని చెప్పలేదా? ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పలేదా? ఒక్క విషయం అయితే స్పష్టమవుతోంది, ఎన్నిక కేవలం 3వసారి ప్రధానిగా మోదీ అవుతారా లేదా అన్న విషయం మీద మాత్రమే కాదు. ఒక్క నిమిషం రామన్ గారు, ఎన్నిక కేవలం 3వసారిగా ప్రధానమంత్రిగా మోదీ అవుతారా లేదా అన్న విషయం మీద మాత్రమే కాదు, తెలంగాణ రాజకీయాల మీద కూడా ప్రభావం చూపించేటువంటి ఎన్నికగా రామన్ గారు ఒక విషయం అయితే రైతు వ్యతిరేక చట్టాలు తీసుకోలేదా? మీరే విత్డ్రా చేసుకోలేదా? రైతు వ్యతిరేక చట్టాలు మీరే ఎందుకు విత్డ్రా చేసుకున్నారు? ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. ఇండియా కూటమికి అధికారం ఇవ్వడానికి ఒక విషయం అయితే స్పష్టమవుతోంది, ఎన్నిక కేవలం ప్రధానమంత్రి ఎన్నికకి సంబంధించినటువంటి ఎన్నిక మాత్రమే కాదు, తెలంగాణ రాజకీయాల మీద కూడా ప్రభావం చూపించేటువంటి ఎన్నికగా మారింది అనేటువంటి విషయం మీద అయితే ఒక క్లారిటీ వచ్చింది. ఆ క్లారిటీతోనే ప్రజలు ఓటేశారని చెప్తున్నారు. సో అల్టిమేట్ గా రామన్ గారు కంటిన్యూస్ గా మాట్లాడేందుకు క్లోజ్ చేద్దాం. ఒక నిమిషం రామన్ గారు కంటిన్యూస్ గా మాట్లాడేందుకు క్లోజ్ చేద్దాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నిక మొత్తం వ్యవహారం కేవలం తెలంగాణ ఎన్నికకు సంబంధించిన, కేవలం మోదీ గారికి సంబంధించిన ఎన్నిక మాత్రమే కాదు, తెలంగాణ మీద కూడా ప్రభావం చూపించేటువంటి ఎన్నికగా మారింది అంటున్నారు. ఆ ఆలోచనతోనే ప్రజలు తీర్పిచ్చారంటున్నారు. మరి దాని ప్రభావం ఏ రకంగా ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ కోరుకున్న డబుల్ డిజిట్ చేరుకుంటుందా, లేక బీజేపీ కోరుకున్న డబుల్ డిజిట్ చేరుకుంటే దాని ఇంపాక్ట్ ఆగస్టులో ఉండబోతుందా, ఏం జరగబోతుందో చూద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేసిన 3 పార్టీ నాయకులకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.